ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి. ప్రథమ శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఈ శ్లోకంలో ఆది దంపతులైనటువంటి జగత్తు యొక్క ఆవిర్భావానికి కారణమైనటువంటి ప్రకృతి పురుష స్వరూపులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ధ్యానిస్తూ శ్రీ శంకర భగవత్పాదులు దీన్ని ఒక ప్రార్థనా శ్లోకంగా పరిగణించి ప్రప్రథమంగా శివానందలహరి ఈ శ్లోకంతో ప్రారంభించారు. ఇందులో శివాభ్యాం అంటే ఉమామహేశ్వరుల కొరకు, శివాభ్యాం ఇయం మే నతి భవత్ అంటే పార్వతీ పరమేశ్వరుల కొరకు ఈ నా యొక్క నమస్కారము అగుగాక అని ఇక్కడ శివాభ్యాం అని చెప్పారు. ఇక్కడ ఇందులో ఈ శ్లోకం చూసినట్లయితే మనకి ఒక అనుప్రాస శబ్దాలంకారంతో ఒక చక్కని అనురవం కనబడుతుంది. అంటే రిథం అన్నమాట. అది ఎంత శ్రవణానందంగా ఉంటుందంటే హృదయాన్ని రంజింప చేస్తూ ఉంటుందన్నమాట. అదే చూడండి, ఇక్కడ మనకి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అంటూ శివాభ్యాం అని మనకేమోను దీనిలో అన్ని కూడా అలా కనబడతాయి. ఇదంతా కూడా ఏంటంటే సంస్కృతంలో ద్వివచనము అంటారన్నమాట. ఇప్పుడు శివాభ్యాం అంటే ఏంటన్నమాట, పార్వతీ పరమేశ్వరుల కొరకు ఈ నమస్కారం అగుగాక అని చతుర్థి విభక్తులు చెప్పినటువంటిది అన్నమాట. ఇది ఇందులో ఎంత రసరమ్యత ఉంటుంది అన్నమాట. ఇంతకన్నా మించిన రసరమ్యత ఇంకోటి ఉంటుందండి దీనిలో. ఇందులో ప్రతి మాట కూడా చూసినట్లయితే దీనిలో ఒక రకమైన సామ్యం కనబడుతుంది. అంటే ఏంటి, పార్వతీ పరమేశ్వరుల మధ్యన సమయాచారము అంటారన్నమాట. అంటే ఏంటి, ఒక భార్య భర్తకి ఉండవలసినటువంటి సానుకూల్యత అనేటువంటిది దీనిలో కనబడుతూ ఉంటుంది. ఈ సామ్యాల్ని మనకి వేదాంత పరంగా పంచవిధ సామ్యాలుగా చెప్తారు. ఆ పంచవిధ సామ్యాలు ఏమిటి? నామ సామ్యము, రూప సామ్యము, అధిష్టాన సామ్యము, అవస్థా సామ్యము, అనుష్ఠాన సామ్యము అని చెప్తారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుని కానీ తీసుకున్నట్టయితే నామ సామ్యం, ఉదాహరణకి శివ శివుడు, శివా అమ్మవారు, చూసారా, అది నామసామ్యం అన్నమాట. రూపం కూడా తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి కూడా నెలవంక ఉంటుంది, వీళ్ళిద్దరికీ కూడా ఒక అగ్నేత్రం ఉంటుంది. ఈ విధంగా వీళ్ళలో కూడా ఒక రూపసామ్యం కనబడుతుంది. అలాగే అధిష్టాన సామ్యం అంటారు. అంటే ఏంటన్నమాట, వాళ్ళ ఆరాధనా స్థానాలు ఏమిటి, శివలింగం శ్రీచక్రం రెండు ఒకటే కదా అది. అలాగే అనుష్ఠాన సామ్యం అనేటువంటి తీసుకున్నట్లయితే అన్యోన్య సహకారంతో వీళ్ళిద్దరూ ఈ పనులన్నీ చేస్తుంటారు. చూడండి, పంచకృత్యాలు కొన్ని ఆవిడ చేస్తుంది, కొన్ని ఈయన చేస్తారు. ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ చేస్తుంటారు అన్నమాట. తర్వాత అవస్థా సామ్యం అంటారు. అంటే కామేశ్వరగా ఒకరు ఒక అవస్థకు వస్తే రెండో వారు కూడా అదే అవస్థకు వస్తారనమాట. ఈ విధంగా పంచవిధ సామ్యాలు కూడా మనకు ప్రతి మాటలో కూడా ద్యోతకం అవుతూ ఉంటాయి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అన్న దగ్గర నుంచి కూడా ప్రారంభం అవుతుంది అనమాట. ఇప్పుడు దీనిలో ఉండేటువంటి రసరమ్యత ఏమిటో మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. ఇప్పుడు ఈ శ్లోకంలోని భక్తి రసాత్మకమైనటువంటి భావనని ఒక్కొక్క మాటలో ఏ విధంగా శంకర భగవత్పాదులు తెలియజేశారో మనం చూద్దాం. మొదట కళాభ్యాం అన్నారు. అంటే ఏంటి, కళాభ్యాం అంటే అనమాట ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా సకల కళా స్వరూపులు. కళ అంటే ఏంటి, ఒకటి విద్య అని అర్థం. విద్యలు ఎన్ని రకాలు, ఒకటి లౌకికంగా ఉండేటువంటి విద్యలు అంటే వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలతో సహా మనకి తెలిసినటువంటి ఈ సైన్స్ అంటే ఏంటి, ఆధునిక సైన్స్, ఒక వైద్యశాస్త్రం అనండి, ఇంజనీరింగ్ శాస్త్రం అనండి, న్యాయశాస్త్రం అనండి, ఏవైనప్పుడు కూడా ఇవన్నీ కూడా లౌకికమైన విద్యల్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా అవిద్య అంటారు అన్నమాట. దీన్ని విద్య అంటే అనమాట పరమాత్మని తెలుసుకునేటువంటిది ఏదైతే ఉన్నదో అదే విద్య.
అవిద్య అయినా విద్య అయినప్పుడు కూడా ఎన్ని విభాగంలో ఉన్నప్పటికీ కూడా ఆ విభాగంలో కూడా కళలని అంటారన్నమాట. అంటే వివిధ విద్యాస్వరూపులు, సకల విద్యాస్వరూపులు, సకల కళాస్వరూపులే పార్వతీ పరమేశ్వరులు. అన్ని వాళ్ళ దగ్గర ఉంటే అన్నీ ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గర నుంచి వస్తాయని చెప్పేసి సకల కళా స్వరూపులు అని చెప్పడానికి కళాభ్యాం అని చెప్పారు. తర్వాత చూడాలంకృత శశికళాభ్యాం అన్నారన్నమాట. అంటే ఏంటి, వాళ్ళ శిఖలలో నెలవంక ఉంటుంది ఇద్దరికీ కూడా. అందుకని శశికళ అనేటువంటి ఇక్కడ చంద్రకళ అనేటువంటి రూపంలో చెప్పారు. అక్కడ కళ అంటే విద్యలు విభాగంలో అని చెప్పారు, ఇక్కడ శశికళ అంటే చంద్రకళ అని చెప్పారు. ఇద్దరికి కూడా దీనిలో నామసామ్యం రూపసామ్యం కూడా మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. అలాగే నిజ తప ఫలాభ్యాం, శివుడు తపస్సు చేసి పార్వతీదేవిని పొందాడు, పార్వతి తపస్సు చేసి శివుడిని పొందింది. అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తపస్సు చేసి వాళ్ళు వీళ్ళని పొందారనమాట. ఈ విధంగా నిజ తప ఫలాభ్యాం అంటే అనమాట. అదే కాకుండా భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్నారన్నమాట. అంటే ఏంటి, భక్తుల యందు చూపబడినటువంటి ప్రకటించబడినటువంటి కర్మఫలములు వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట. అంటే భక్తులు కోరేవే కాకుండా వాళ్ళకు అవసరమైన వాటిని కూడా గ్రహించి వారి యొక్క కర్మఫలాలను బట్టి ఎవరెవరికి ఏది అవసరమో అది వాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. అంటే నిజంగా మనం కోరికలు కోరుకుంటే మనం ఏం కోరుకోవాలో మనకు తెలియదు, కానీ మన కర్మఫలాలను బట్టి మన సత్కర్మలు చేసుకుంటే మనకి ఫలాలు అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తాయి. ఆ విధంగా భక్తుల యొక్క హృదయాల్లో ఉండేటువంటి భక్తుల యొక్క కర్మ ఫలాలను అనుసరించి వాళ్ళకి ఆ ఫలములను ప్రకటించి అందించేటువంటి వారు కనుక భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్నారు. అంతేకాదు నిష్కామ భక్తికి మెచ్చి చివరకు వాళ్ళకి ముక్తిని కూడా ఇస్తారన్నమాట. అది భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అంటే అర్థం అన్నమాట. తర్వాత అస్తోక త్రిభువన శివాభ్యాం అన్నారు. అస్తోక అంటే తరుగులేని అనేటువంటి సంపద అనమాట. తరుగులేని శుభదాయకులు అవుతారు అనేటువంటిది అనమాట. అంటే వాళ్ళని స్మరించినట్లయితే మనకు వచ్చేటువంటి సంపద కూడా ఎలా ఉంటుంది అనమాట, తరుగు లేనటువంటిది వస్తుంది అనమాట. అంటే నిరంతర సంపద అనేటువంటి మనకి వస్తుంది. ఇదేమిటి, ఐహికమైన అవచ్చును, ఆముష్మికమైన అవచ్చును, పారమార్థికమైన అవచ్చును అనమాట. ఐహిక, ఆముష్మిక, పారమార్థిక సుఖములను మనకు ఇచ్చేటువంటిది. అటువంటిది అష్టోక త్రిభువన శివాభ్యాం మనకేనా, మొత్తం 3 భవనాలకి కూడా, లోకాలకి కూడా, 3 అవస్థల్లో కూడా. చూడండి, సృష్టి చేస్తున్నవారంటే సృష్టికి ముందరి నుంచి కూడా రక్షణ ప్రారంభం అవుతుంది కదా. సృష్టి బీజాలని రక్షిస్తూ ఉండాలి కదా. ఆ సృష్టి చేస్తుంటే రక్షణ కావాలి కదా, స్థితిలో రక్షణ కావాలి కదా, లయంలో రక్షణ కావాలి కదా, లయం అయిపోయి బీజాలన్నీ రక్షించాలి కదా. మొత్తం ఈ జగద్ రక్షణ అంతా కూడా చేస్తున్నది 3 లోకాల్లో కూడా చేస్తున్నది ఎవరు, ఈయన, ఈ పార్వతీ పరమేశ్వరులు. అదే అష్టోక త్రిభువన శివాభ్యాం. అందుకని తరుగులైనటువంటి నిరంతర నిత్య సంపద, నిత్య రక్షణ ఇస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. హృది పునర్భవాభ్యాం, మనం ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వాళ్ళ విసుగు విరామం చిరాకు లేకుండా ఎప్పటికప్పుడు వెంటనే వాళ్ళేమో మనలో వాళ్ళు స్ఫురిస్తారన్నమాట. అది హృది పునర్భవాభ్యం. ఎన్నిసార్లు అయినప్పుడు కూడా మళ్ళీ కూడా వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళు స్పృశిస్తూనే ఉంటారు, మన స్ఫురణకు వస్తూనే ఉంటారు అన్నమాట. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఆనంద స్ఫురద అనుభవాభ్యాం. ఆ స్మరణతోటి ఆనంద స్ఫురణ మనలో కలిగించి ఆనంద స్ఫురణ మనకి అనుభవంలోకి తీసుకొస్తారనమాట. ఆనంద స్ఫురణ ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో అదే శివానందం అవుతుంది, అదే ముక్తినిస్తుంది అనేటువంటిది ఇక్కడ ఆనంద స్ఫురద అనుభవాభ్యాం అని చెప్పారనమాట. శివాభ్యాం భవతుమే అని కూడా చెప్పారు కదా. కానీ శివాభ్యాం అంటే శివం అంటే మంగళం. ఆ మంగళప్రదమైనది ఏదైతే శుభంకరమైనది ఉన్నదో అదే శివాభ్యాం అని చెప్పారనమాట. అంటే ఎన్నో రకాలుగా యావత్ ప్రపంచానికి కూడా, సమస్త జీవులకి కూడా శుభాలు చేకూర్చేటువంటి వారు ఈ పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళిద్దరూ కూడా మంగళ స్వరూపులు, సర్వమంగళ స్వరూపులు అని చెప్పడమే శివాభ్యాం అనేటువంటిది అనమాట. చూసారా, ఒకే నామంతో ఉండి ఒకే రూపంలో ఉండి ఈ పంచ సామ్యాలు కూడా ఈ ఒక్క శ్లోకంలో మనకేమో నిక్షిప్తం చేసేసి ఈ ఆది దంపతుల తాలూకా దర్శనం, ఆది దంపతులను ఏ విధంగా
మన స్మరణలోకి తీసుకొచ్చి మన స్ఫురణలోకి తీసుకొచ్చారో శంకర భగవత్పాదులు చూసినట్లయితే ఆశ్చర్యం వేస్తుందన్నమాట. అందుకని ఈ జగన్మాత జగన్నేతలైనటువంటి ఈ పార్వతీ పరమేశ్వరుని ఉద్దేశించి శుభసూచకంగా శివాభ్యాం అనే పదప్రయోగంతో నమస్కరిస్తూ ఈ శివానందలహరి స్తోత్రాన్ని ఆదిశంకర్లు భక్తితో ప్రారంభించారు. ఈ భక్తి ప్రతి శ్లోకంలో కూడా ఏదో ఒక విధంగా వ్యక్తమవుతూ ఉంటుంది ఈ శివానంద లహరిలో. ఆ లహరిలో మనం మళ్ళీ ఇప్పుడు ప్రవేశిస్తూ కొనసాగుదాం. ఓం నమః శివాయ. వృద్ధాప్యంలో ఆసరా కోసం తనయుల కోసం తల్లడిల్లుతున్న తల్లికి కాకమ్మ అండగా నిలిచి ఏమి చేసిందో మధ్యాహ్నం 3 గంటలకు కాకమ్మ దిద్దిన కాపురం శ్రవ్య నాటికలో వినండి మీ మోహనవాణిలో. ఏం సీతమ్మా, ఇంకా పని కాలే? పనికేముంది లేవే కాకమ్మా. వెధవలు ఎవరికి వాళ్ళు తప్పించుకునే వాళ్ళే. అమ్మా, నీ 3వ కొడుకు ఉత్తరం రాశాడు, సమయం లేదు, ఖాళీ ఉన్నప్పుడు తీసుకువెడతాను అని. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.